అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్ట్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. అయితే ఆయన అరెస్ట్ మీద రేవతి భర్త భాస్కర్ రెస్పాండ్ అయ్యారు. అసలు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్టుగా తనకు తెలియదని టీవీల్లో చూసి తెలుసుకున్నానని, అవసరమైతే ఈ కేసును ఉపసంహరించుకుంటానని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, లైఫ్ కోచ్ మాధవి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మా. మీరు చూసారు కదా, అసలు మార్నింగ్ నుంచి ఒకటే హడావిడి నడుస్తోంది. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు, రిమాండ్ కి కూడా పంపించారు. అసలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఈ ఘటనలో ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్టేనంటారా? టు బీ ఫ్రాంక్, మీరు చెప్పిన క్వశ్చన్లో ఆన్సర్ అరెస్ట్ చేయడం తప్పు. అంటే ఎందుకంటే ఈ పర్టికులర్ కేసులో ఆయన ఎంతవరకు తప్పు ఉందో మనకి ఎవరికి తెలియదు. ఆయన క్యాజువల్గా మూవీస్ రిలీజ్ అయిన ప్రతిసారి వెళ్తూ ఉంటారంట. అది కూడా ఆయన చెప్పారు. ఇది ఫస్ట్ టైం జరగలేదు, ఎన్నోసార్లు వచ్చారు వెళ్ళారు. సో ఇలాంటి ఘటన జరిగిందంటే కారణం ఏమై ఉండొచ్చు. ఇప్పుడు ఆయనకి అక్కడ రావడం వల్ల ఇదంతా జరిగిందా అనేది గ్యారంటీ. పిల్లలు అంతా చూద్దాం అనుకుంటారు. ఆయన ఫస్ట్ షో కాబట్టి, ప్రీమియర్ షో కాబట్టి అందరు రావడానికి ఉంటుంది. బట్ అక్కడ మెయిన్ థింగ్ అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం. సెక్యూరిటీ లేకపోవడం కారణం ఇది వన్ ఆఫ్ ద రీజన్. అది మనం చెప్పుకోవడానికి ఉంది. ఎందుకంటే ఆయన వస్తున్నారు అని తెలిసినప్పుడు ఎంతవరకు మనం వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకోలేదేమో నాకు అనిపించింది. ఆయన వచ్చారు, ఆయన పైన ఆయన చేసుకుని వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ పబ్లిక్ ఏమైంది, పబ్లిక్ క్రేజ్ ఎక్కువ ఉంటుంది కానీ అది ఎంతవరకు ఫ్లో చూసుకోవాల్సింది బాధ్యత మేనేజ్మెంట్ది. సో ఆ మేనేజ్మెంట్ వాళ్ళు సరిగ్గా సెక్యూరిటీ చూపించకపోవడం, ఇన్ఫార్మ్ చేయకపోవడం, పోలీస్ వాళ్ళకి సరిగ్గా ఇన్ఫార్మ్ చేయకపోవడం అనేది ఒక కారణమే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దట్ ఈస్ రాంగ్ వే. అంతమంది పబ్లిక్ వచ్చింది, ఆ ప్లేస్లో కూర్చున్నారు, చేస్తున్నారు అంటే సెక్యూరిటీ అనేది ఒక చిన్న రీజన్ వాళ్ళు చూసుకోకపోవడం వల్ల ఇంత ప్రాబ్లం ఇష్యూ అయ్యింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం అంతా జరిగింది. సో అది మనకి ఒకటి, అది నా దృష్టిలో అంటే యాజ్ అ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడితే మాత్రం నాకు రాంగ్ అని అనిపించింది. కరెక్ట్గా మనం ఆలోచించుంటే, ప్రాపర్గా వెళ్ళుంటే ఎక్కడ మనం తెలుసుకోవాల్సిందని సంధ్యా థియేటర్ ఆ మేనేజ్మెంట్ను కొంచెం మనం ప్రశ్నిస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. మేడం, సినిమా స్టార్స్ కి, సెలబ్రిటీస్ కి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఆయన రావడం అనేది ఎప్పుడూ జరిగేదే కావచ్చు. అంటే సినిమా స్టార్స్ అక్కడికి వెళ్ళి కాస్త అందరూ ప్రేక్షకుల్లో బూస్ట్ తీసుకురావడం అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. కానీ అతను వస్తున్నప్పుడు, జనం వస్తారని తెలిసినప్పుడు ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి అయినా ఒకసారి సెక్యూరిటీ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. ఎంతకీ తనను రక్షించుకోవడానికి బౌన్సర్స్ని ఏర్పాటు చేసుకున్నారే తప్ప తన ప్రేక్షకుల బాధ్యత గురించి ఆయన ఆలోచించలేదా, వాళ్ళ భద్రత గురించి? అది పర్సనల్ ఇష్యూ మ్యామ్, అది పర్సనల్ ఇష్యూ. ఆయన చూసుకున్నారు, ఆయన గురించి ఆయన చూసుకున్నారు. పబ్లిక్ అనేది పబ్లిక్ చూసుకోవాలి. ఎస్ ఆర్ నాట్? ఆయన చేసింది రాంగో తప్పు అది పబ్లిక్కే తెలియాలి, ఆయనకే తెలియాలి. సో మనం ఇక్కడ మాట్లాడడానికి ఏంటి ఇంపార్టెంట్, ఏం మాట్లాడాలి మనం ఇక్కడ? పబ్లిక్ ఎప్పుడైతే వస్తుందని తెలిసినప్పుడు ఈయన సెక్యూరిటీ ఈయన చూసుకున్నారు. న్యాచురల్ ఎవరైనా వస్తే ఈయన మీద ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆయన కరెక్ట్గా ఆయన చూసుకున్నారు. ఎవరు చూడాలి అది? ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ప్లేస్కి వెళ్తున్నారు, పబ్లిక్ ప్లేస్కి వెళ్తున్నారా, పబ్లిక్ ప్లేస్ వెళ్ళే ప్లేస్ ఎలా ఉండాలి అన్నది అక్కడ వాళ్ళు చూసుకోవాలి. సెక్యూరిటీ ఆయన చూసుకున్నారు. ఆయనకి ఏమవసరం పబ్లిక్ గురించి? టు బి ఫ్రాంక్, ఎస్ ఆర్ నాట్? కానీ మీరు అన్న పాయింట్ ఒకటి కరెక్ట్. పబ్లిక్ వస్తుందని చెప్పాలి. ఆయన వచ్చేటప్పుడు ఎలాంటి అరేంజ్మెంట్ చేయించాలన్నది ముందే చెప్పుంటే కొంచెం ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదేమో అని ఒక వ్యూ మనం ఆలోచించవచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన సెక్యూరిటీ ఆయన చూసుకున్నారు. ఆయన ఎప్పుడు వచ్చి వెళ్ళే ప్లేసే. దట్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్. ఎన్నోసారి షోస్ ఆయనకు వచ్చి రిలీజ్ అయినప్పుడు వచ్చారు, వెళ్ళారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కాలేదు. అలాంటప్పుడు ఆయన అలా ఊహించుకోలేకపోయి ఉండొచ్చు. బట్ ఈ పుష్ప అన్న సినిమా చాలా క్రేజ్ అయిన మూవీ, అది ఆయనకి తెలుసు. బికాజ్ ఆయన 2 years దానికోసం ఎక్కువగానే కష్టపడ్డారు, ఎక్కువగా ఆయన ప్రమోట్ కూడా చేశారు. అలాంటప్పుడు ఒక వ్యూ ఉండుంటే, అరే నాకు సినిమాకి ఇంత పబ్లిక్ వస్తుందని ఒక వ్యూ వచ్చి ఉండుంటే, ముందే ఆలోచించుంటే ఇలాంటి ప్రాబ్లం అయితే వచ్చేది కాదు. సో దట్ ఈస్ మనం చెప్పచ్చు. అంటే కొంచెం ఆయన అక్కడ సెక్యూరిటీ ముందే వాళ్ళకి చెప్పి, నేను ఇలా వస్తున్నాను, సో నా సెక్యూరిటీ ఇలా ఉంది, మీరు వాళ్ళ సెక్యూరిటీ ఉందా లేదా, కరెక్ట్గా మీరు మాట్లాడారా లేదా, ఆయన ముందే తెలుసుకుని ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళ ఈ ఇష్యూ వచ్చేది కాదు ఆయనకి. పుష్ప 2 సినిమా రికార్డ్స్ని బ్రేక్ చేసింది. అసలు టాలీవుడ్ పేరుని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళింది, ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా తీసుకెళ్ళింది. అయితే ఇక్కడ అన్యాయం అయిపోయింది మాత్రం రేవతి కుటుంబం. ఇటు భర్త భార్యను పోగొట్టుకున్నాడు, ఇటు చూస్తేనేమో ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా హాస్పిటల్లో ఇప్పటికి కూడా క్రిటికల్ కండిషన్లోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు రేవతి భర్త భాస్కర్ రెస్పాండ్ అయ్యారు. అవసరమైతే నేను కేసుని విత్డ్రా చేసుకుంటాను, అసలు ఆయన అరెస్ట్ చేయించడం అనేది మా ఉద్దేశమే కాదు అని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఈ భాస్కర్ వెర్షన్ని మనం ఎలా చూడాలి? యాజ్ అ నార్మల్ సిటిజన్, కామన్ మ్యాన్గా మీరు ఆలోచిస్తే ఒక ప్రెషర్ అయితే ఉండొచ్చు. ఎస్ ఆర్ నాట్? న్యాచురల్. ఆయన తెలుసో తెలియదో అని అంతగా ఉండకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. అది ఆయన చెప్పినప్పుడు నాకు తెలియదని అన్నారు, ఓకే. బట్ అండర్ ద ప్రెషర్ ఆ మాట కూడా ఆయన చెప్పుండొచ్చు. న్యాచురలీ ఒక కామన్ మ్యాన్కి ఇప్పుడు మీకు తెలుసు ఎంత సెక్యూరిటీ ఉంటుందో, ఎంత ప్రెషర్ పడుతుందో.
సో అలాంటి దాంట్లో అతను ఆ మాట అనుండొచ్చు, అది మనం చెప్పడానికి కూడా లేదు, మన ఆ ప్లేస్లో మనం ఉంటే మనకు అర్థమవుతుంది. బట్ అకార్డింగ్ టు మీ అనిపించింది ఏంటంటే మేబీ అతను తప్పు ఆయనకు తెలుసు, అక్కడ జరిగిన బాధ, ఆయన నష్టం ఆయన జరిగింది, ఆయన ఫ్యామిలీలో మెంబర్ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆ ప్రాణం లేదు, వాళ్ళ భార్య లేదు, తన కొడుకు కూడా కండిషన్లో ఉన్నాడు, అలాంటి టైంలో కూడా అంత అలా మాట్లాడారు అని అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఈజ్ అండర్ ప్రెషర్ ఆల్సో. ఎస్ ఆర్ నాట్? అంటే ఎవరైనా ఆయన్ని ఒత్తిడి చేస్తున్నారంటారా? ఉండొచ్చు మ్యామ్, అది చెప్పలేం మనం. ఎందుకంటే ఒక వ్యక్తికి, ఇంత కామన్ మ్యాన్ పర్సన్కి మన దాంట్లో ఒక మాట మాట్లాడాలంటే చాలా కష్టం, దానికి వాళ్ళ చాలా ప్రెషర్స్ పడుతూ ఉంటాయి, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, మోరోవర్ వాళ్ళ బాబు ఒక ట్రీట్మెంట్లో ఉన్నాడు. సో మనం ఊహించవచ్చు ఎలా జరుగుతుందో ఏంటో అనేది, బికాస్ ఇట్ ఈస్ అందరికి ఓపెన్ సీక్రెటే. నార్మల్ పర్సన్కి ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ రావాలంటే మనకు అది బిలీఫ్ సిస్టమ్ ఉండాలి, బట్ మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది అది ఆలోచించి. యాజ్ అ పేరెంట్గా ఆయన ఆలోచించుంటుంది తర్వాత, అది నిజంగా అతని తప్పు కాదు కదా, అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు సరిగా తీసుకోలేదని ఆలోచన కూడా అతను పెట్టుకొని ఉండొచ్చు. సో బోత్ ద థింగ్స్ మనం చెప్పచ్చు, ప్రెషర్ పడచ్చు పడకపోవచ్చు, బట్ మనం చెప్పి ప్రెషర్ ఉంది అని చెప్తే తర్వాత రేపన్నాడు ఇంకో రకంగా బయటకు వస్తే దట్స్ రాంగ్ ఇష్యూ మనం క్రియేట్ చేసిన వాళ్ళ మొత్తం. మన సొసైటీలో ఎప్పుడు కూడా ఓ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి గురించి ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడడం, కానీ రేవతి ఇన్సిడెంట్కి వచ్చేటప్పటికి ఆమె ఆ టైంలో పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళాలా, అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలా అని చెప్పేసి విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏమంటారు దీని మీద మీరు? ఇక్కడ ఇది కరెక్ట్ పాయింట్ మనం మాట్లాడుకునేది, దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చాక ఒక మూవీకి అవసరమా మీరు ఆలోచించండి. ఒక మూవీ సినిమా రిలీజ్ అయింది, వాళ్ళకి ఆల్రెడీ అంత ఖర్చు పెట్టమని ఎవరు చెప్పలేదు, వాళ్ళే పెట్టుకున్నారు ఆ బడ్జెట్. పెట్టినప్పుడు మామూలు మనిషి అంటే కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఇంత ఖర్చు పెట్టించి టికెట్లు కొనిపించడం అవసరమా వాళ్ళకి, అది మనం ఆలోచించాలి. అక్కడ మీరు అనొచ్చు మన హీరో గారు కొంచెం ఆలోచించుంటే అవసరమా ఇది. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కువగా బాధపడే వాళ్ళు ఎవరు? కామన్ మ్యాన్, యావరేజ్ పర్సన్, బిలో యావరేజ్ వాళ్ళకే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళంత ఖర్చు పెట్టి టికెట్ వితిన్ 1 hour 10 crores బిజినెస్ చేశారంటే ఆలోచించండి. అంటే ఆ టికెట్ అంతా సేల్ చేశారు. అలాంటి సేల్ చేసినప్పుడు యాజ్ అ మదర్గా వాళ్ళ కొడుకు నా కొడుకు సినిమాకి వెళ్ళాలన్న ఆలోచన అన్నప్పుడు తల్లికి ఆలోచన లేదా? నేను అనేది ఇప్పుడు లేరు. ఇప్పుడు ఆవిడ ఏం సాధించారు? ఇప్పుడు తన కొడుకు ఆనందం కోసం అనుకున్నారు, తన కొడుకుకి చెప్పలేకపోయింది ఆవిడ, ఒరే ఇది ఇంత రష్గా ఉంటుందమ్మా, ఇప్పుడు వెళ్ళకూడదు, ఇప్పుడు అవసరం కాదు, ఒక్క 1 week or 2 week ఆగుదాం, కొంచెం రష్ ఉండదు అక్కడ, ప్రశాంతంగా సినిమా ఎంజాయ్ చేద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ అ మూవీ చెప్పండి? అంత రష్లో వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం కాదు. హ్యాపీగా 3 గంటలు మంచి పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేసే మూవీ. ఎస్ ఆర్ నాట్? రిలాక్సేషన్ కోసం అంత రష్లో పిల్లోని తీసుకొని వెళ్ళి వాడికి ఇష్టమని చెప్పి తన కొడుకునికి ఏం చెప్పలేకపోయి ఇవాళ కారణం ఏమైంది? లాస్ట్లో తన ప్రాణం పోయింది, కొడుకు ప్రాణం కూడా డేంజర్లో తీసుకొచ్చింది. అది ఎందుకండి? ఒకసారి ఆలోచించండి. ఆ సమయంలో అక్కడికి వెళ్ళవలసిన అవసరం వాడికి వచ్చిందా అని ఆలోచించాలి, అవునా కాదా? అండ్ మోర్ ఓవర్ అంత డబ్బులు పెట్టుకోవలసిన అవసరం ఏముందండి? ఒక్క రోజులో టికెట్ ఎంత కాస్ట్ పెట్టి, అది రేపన్నాడు 250 అయిపోతుంది, 300కి వస్తుంది. అంత కాస్ట్ పెట్టుకొని సినిమాకి తీసుకెళ్ళి పిల్లోడు మాట, నా మాట విన్నట్లే వాడిని చూపించాలని తల్లికి కూడా అదే ఉండుండొచ్చు. షీఈ్ ఆల్సో మేబీ క్రేజీ అబౌట్ ఇట్. కానీ ఒక్కసారి ఆ రోజు వాడిని కూర్చోపెట్టి వాళ్ళు వద్దురా కొంచెం 1 week అయికనే వెళ్దామని ఒక ఆన్సర్ చెప్పుంటే పాపం పిల్లోడికి ఇవాళ వాళ్ళిద్దరికి ఇంత కండిషన్ వచ్చేదే కాదు. దట్ ఈస్ ఆలోచించే మాత్రం టు బీ ఫ్రాంక్ ఆవిడదే చాలా వరకు తప్పు ఉంది. ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఎలక్ట్రిక్ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం లాంటివి, తొక్కిసలాట్ లాంటివి సినిమాలకు వెళ్ళినప్పుడు. అయినా జనం ఎందుకు మేడం అసలు ఇలాగా ఇరగబడి వెళ్ళిపోతూ ఉంటారు జనం? అంత అవసరమా సినిమా అనే దానికి? అంత ప్రయారిటీయా? అంటే సినిమానే కాదు, తమ జీవితంలో దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో తేల్చుకోవడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. అదే మ్యామ్, ఒకటే అర్థం కాదు వాళ్ళకి. సినిమా హీరో అంటే ఆ సినిమాలోనే వాడు హీరో, బయట హీస్ ఆల్సో లైక్ ఎ కామన్ మ్యాన్. అతను కూడా 4-5 గుండెలు వస్తే వాళ్ళు ఏం చేయలేరు. టు బీ ఫ్రాంక్ అది సినిమా వరకే ఉంటుంది. ఆ క్రేజ్ మనుషుల్లో ఎలా పెరిగిపోయిందంటే సినిమా హీరో బయట తరలో కాదు, అక్కడ బయట నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడేమో అంటే ఫ్యాంటసీస్. అక్కడ అంత బాగా చేస్తాను, నేను కూడా నా లైఫ్లో ఇలాగే అవ్వాలి, అలాంటి క్వాలిటీస్ నాలో ఉండాలన్న ఆలోచనలో ఒక క్రేజ్నెస్. ఆ సినిమా ఏమో తెలియదు కానీ ఆ హీరో అంత పిచ్చి, ప్రభాస్ ఇలాంటి వాళ్ళందరూ హీరో వీళ్ళ వెనకాల పడిపోయి వీళ్ళ లైఫ్ వీళ్ళు ఒక రకంగా దే ఆర్ వేస్టింగ్ దేర్ లైఫ్. మీరు అన్నట్టు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈవెన్ దే ఆర్ నాట్ లెర్నింగ్ ఫ్రమ్ దాట్. అరే ఇలా జరిగింది అక్కడ, మన ఒకసారి కండిషన్ ఇలాగే సేమ్ ఇలాగే బీడంతా కొట్టుకోవడం, చనిపోవడం చాలాసార్లు అయినాయి, తొక్కుసలాట చాలా చోట్ల అయినాయి. అయినా కూడా అవి చూసి కూడా వీళ్ళు నేర్చుకోకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్టే మారట్లేదు. వాళ్ళకి ఇంకా సినిమా అంటే ఒక క్రేజ్, ఒక పిచ్చి. అంటే ఒక హీరో అంటే వాళ్ళకి ప్రాణం. ఒక హీరోయిన్ అన్నా, ఒక హీరో అన్న, ఒక థియేటర్ మూవీ అన్నా అక్కడ వాళ్ళకి మొత్తం ప్రాణం ఇచ్చేస్తారు వాళ్ళకి. ఆ సమయంలో ప్రమోషన్ అప్పుడు కూడా టికెట్స్ మ్యామ్, టికెట్లు ఎలాగ ఉంటారమ్మా? అక్కడ 1000 rupees టికెట్ అయినా వాళ్ళు
వదులుకోలేకపోతున్నారు, అయినా వెళ్ళిపోవాల్సిందే అనుకుంటారు. ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో పిచ్చి ఒకటి ఉంటుంది, మార్నింగ్ షో 4 o'clock షో ఉంటే దానికి వెళ్ళిపోతారు. అంటే అది క్రేజీనెస్, ఒక పిచ్చి. అంటే సినిమాలు అంటే చాలా మన ఇండియాలో యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ మన ఇండియాలో మూవీస్ అంటే చాలా మందికి క్రేజీ ఎక్కువ ఉంటుంది, అది కాదంట అలా. బట్ మైండ్ సెట్ కొంచెం మార్చుకుంటే బెటర్ కదా. ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ మన దగ్గర జరుగుతున్నాయి, అక్కడి నుంచి మనం నేర్చుకోకుండా ఇంకా మనం అదే రిపీట్ చేస్తే ఎవరిది తప్పు ఇక్కడ? అంటే అక్కడ ఇండస్ట్రీ తప్ప, మనుషులది తప్ప అని ఆలోచించాలి. ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఇలాగ హైక్లు పెట్టకుండా హైక్స్ చూపించి ప్రజల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి చాలా పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల నష్టపోయేది వాళ్ళు కాదు, కామన్ మ్యాన్. అండ్ ఎప్పుడైతే ఈ బాండ్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఐ థింక్ ఇలాంటి ఇన్సిడెంట్స్ తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మేడం, రేవతి లాంటి తల్లులు మన చుట్టూ చాలా మందే ఉంటారు. పిల్లలు ఏదైనా అడిగితే చాలు వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి ఏం చేయడానికైనా వెనకాడరు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ తల్లి ప్రేమనే మనం చూడాలి. ఎన్నో రోజులుగా దాచిపెట్టుకున్న డబ్బులు తీసి ఆమె ఆ పిల్లాడిని సినిమాకి తీసుకెళ్ళింది. ఎందుకంటే తన కొడుక్కి ఇతనంటే ఇష్టం, అల్లు అర్జున్ అంటే ఇష్టం, పైగా ఆ అబ్బాయికి చూపించాలి అనేది ఒక తల్లి ప్రేమ. ఇక్కడ కొన్ని చోట్ల పేరెంటింగ్ కూడా ఇలా ఉండకూడదేమో, మీరేమంటారు? ఎందుకంటే మీరు చాలా మంది ఫ్యామిలీ కౌన్సిలర్, లైఫ్ కోచ్, మీరు చాలా మందిని ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటారు. ఏం చెప్తారు మేడం మీరు ఇలాంటి వాళ్ళకి? డెఫినెట్లీ ఇందాక చెప్పినట్టుగా పేరెంటింగ్ ఈజ్ వెరీ మచ్ డిఫికల్ట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. బికాస్ పిల్లలకి ఎక్కువగా మీడియా, ఈ సోషల్ మీడియాలో ఎక్కువ రావడం జరగడం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్ ఇవన్నీ బాగా తెలిసిపోవడంలో వాళ్ళందరికీ క్రేజ్ పెరిగిపోయింది పిల్లలకి. దే వాంటెడ్ టు అంటే ప్రతి ఒక్క దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటుంటారు. ఒక మొండితనం వచ్చేసింది పిల్లలకి. ఇప్పుడు ఉన్న మామూలుగా ఒక పేరెంట్ ఏదైనా చిన్న పని చేయకపోయినా ఫోన్ చేతిలోకి ఇచ్చేస్తూ ఉంటుంది. సరే వాడు అందులో కొంచెం చేసుకుంటుంటే నా పని నేను చేసుకుందామని. అలా మన పిల్లలకి అట్రాక్ట్ చేశారు ప్రతి ఒక్క దానికి. వాళ్ళు చిన్న దానికి కాదని మొండితనం చేస్తుంటే పేరెంట్ అమ్మో భరించలేకపోతున్నాం అని చెప్పేసి వాడికి ఏది కావాలో అది చేయడం పేరెంట్స్ చేసేస్తున్నారు. ప్రేమ ఎంతవరకు అవసరం? ఒక తల్లి ప్రేమ, మీరు ఎందాక అన్నారు కదా తల్లి ప్రేమ అనేది ఎలా ఉండాలి అంటే తన పిల్లలు చేసే తప్పుని సరిదిద్దేటట్టుగా ఉండాలి ఆ ప్రేమ. అంతేగాని తన పిల్లోడు చేసే మొండితనాన్ని ప్రూవ్ చేయడానికి అది ప్రేమ కాదు. అవునా కదా? వాడు తీసుకెళ్ళమంటే ఆవిడ చెప్పలేకపోయిందా ఇది అవసరం అని? అంటే ఆవిడ కూడా ఉండుంటుంది. టు బి ఏమో చెప్పలేము మనం. అంటే ఒక తల్లి చెప్పినప్పుడు ఎవరైతే అవసరం లేదమ్మా, చిన్నపిల్లడు కదా బాబు కూడా. ఆ సినిమాకి తీసుకెళ్తే మన కష్టాన్ని అంత రష్లో వెళ్తే మంచిది కాదురా, ఎన్నోసారి ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి, నెక్స్ట్ టైం కొంచెం కూల్ అయ్యాక వెళ్దామంటే చెప్పలేకపోయింది ఆవిడ. అంత ప్రేమ, అంత ప్రేమ కారణం ఇదే జరిగిందేమో. అంటే ప్రేమ అనేది తెలుసుకోమంటున్నా. మన పిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తారండి, ఎవరైనా. జంతువులు కూడా తన పిల్లల్ని బాగా ప్రేమిస్తుంది, దానికి ఎంత ప్రొటెక్షన్ చేస్తుందో ఆలోచించండి. మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఎంత కాపాడుకుంటాయి. అలాంటి ఒక ఇప్పుడు మనము యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకి ఎంత మంచి బ్రెయిన్ ఇచ్చా కూడా, ఇంత మనకి కళ్ళు ఉన్నా కూడా మన పిల్లల మాటని అసలు ఇంకా వాళ్ళు ఏది చెప్తే చేసేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారని అనుకుంటూ మనం తప్పులు చేయిస్తున్నాం. అది ప్రేమ కాదు, వీఆర్ డూయింగ్ మిస్టేక్ యాక్చువల్గా. సో అది మనం తలదిద్దుకోవాలి. అవధులు లేని తల్లి ప్రేమ ఎక్కడి వరకు వెళ్ళిందో మీరు చూసారు కదా. పిల్లలకు ఏది ఇవ్వాలో, ఎక్కడి వరకు వాళ్ళని ఉంచాలో అనేది తల్లికే తెలియాలి. ఎందుకంటే తల్లికే పెంపకం పిల్లల గురించి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.